Diets. La 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 la. Dr. Rice, diabetic rice, తినండి. అనుపూర్ బయోకాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మీరు మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ చేశారు. True. కానీ ఆ కంపెనీ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, స్ట్రైక్ కూడా పడింది. దానికి ముందు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటా లేదండి, క్లోజ్ అవ్వలేదు. దే హ్యావ్ చేంజ్ దేర్ నేమ్. They have expanded. ఓకే. ఇప్పుడు మీరు అదే సన్ స్క్రీన్ పైన పాత ఏదైతే ఉందో అనుపూర బయోకాజ్ అని సో కంపెనీ ఉంటుంది, క్లోజ్ అవ్వలేదు. దే హ్యావ్ ఎక్స్పాండెడ్ టు వీడమ్. so many beautiful products, బట్ దే డోంట్ చేంజ్ ద నేమ్ కదా. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు పేరు అనేది చేంజ్ మారుస్తారు. ఎందుకు So, మార్చరు? నాకు నేను తన నా స్టోరీ చెప్పండి. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ కంపెనీ క్లోజ్ అయింది, స్ట్రైక్ పడింది. వీళ్ళ దగ్గర నుంచి క్లోజ్ అయ్యింది బికాస్ సమ్ డ్యూ టు సమ్ రీజన్స్. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రైక్ పడలేదండి. ఐఎమ్ రియలీ సారీ విత్ దిస్. ప్రొడక్ట్స్ I'll tell you. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. Yes. సో మేము ఫస్ట్ అన్నపూరే బైకాజ్ అని ఉండే, ఓకే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇంత గ్రోత్ వచ్చేస్తుంది, ఇంత వస్తుందని. మార్కెట్ లో మీరు తీసుకోండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ డర్మటాలజీ బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అనుపూరే బైకాజ్ ఉండే. అది And కూడా అది మీకు చాలా చుట్టాలదే అని కూడా విన్నా. నో ఓకే. ప్లీజ్ అండి, అసలు అంటే Really, ఒక please. దానికి ఒక Okay. హద్దు ఒక ఇది హద్దు అదుపు లేకుండా లేకుండా అలిగేషన్స్ ఇష్టం వస్తున్నాయి కానీ, బట్ see, I that's a very understand. big factory. వెరీ బిగ్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఒక ప్రొప్రైటర్షిప్ తో స్టార్ట్ చేసి దే Start. టర్న్డ్ ఇంటూ అ ప్రైవేట్ Private లిమిటెడ్ limited. కంపెనీ నౌ. దే గ్రోన్ దేర్ థింగ్ ఓకే. అండ్ ఇట్ వాజ్ అంటే ఒక నార్మల్ ఒక 2 floors ఉన్న ఫ్యాక్టరీ, ఒక Hmm. బిల్డింగ్ లో ఉన్న ఫ్యాక్టరీని ఇప్పుడు ఒక 5 acres 6 acres ల్యాండ్ లో వాళ్ళు బిల్డ్ చేశారు ఈ ఫ్యాక్టరీ. దే టర్న్ దేర్ నేమ్ టు వీడమ్ ప్రైవేట్ లిమిటెడ్. అని చెప్పేసి ప్రైవేట్ అంటే ఒక ప్రొప్రైటర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అయ్యింది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ద టాప్ డర్మటాలజిస్ట్, టాప్ బ్రాండ్స్, Brands. స్కిన్ అండ్ హెయిర్ కేర్ బ్రాండ్స్, వాళ్ళ సన్ స్క్రీన్స్, మోస్ట్ ఆఫ్ ది సన్ స్క్రీన్స్ కూడా ఇదే వాళ్ళే. బ్రాండ్ నుంచే ఉంటాయి. ఓకే. అండ్ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఎక్స్పోర్టింగ్ టు మెనీ అదర్ కంట్రీస్. అండ్ చాలా క్లినికల్ గా ఇప్పుడు ఫార్మసీలో మీరు కొనే లాట్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఇదే బ్రాండ్ నుంచే తయారయ్యి వచ్చినటివి. సో దట్స్ అ వెరీ బిగ్ బ్రాండ్. వెరీ వెరీ బిగ్. సో వాళ్ళకి స్ట్రైక్ బడి క్లోజ్ అవ్వలేదు. వాళ్ళకి బిజినెస్ ఆ దాంట్లో చాలా ఎక్కువైపోయి నేమ్ చేంజ్ చేసుకున్నారు. ఓకే. ప్రొప్రైటర్షిప్ నుంచి ప్రైవేట్ Private లిమిటెడ్ కి limited వెళ్ళారు కి వాళ్ళు. మీరు ఎప్పుడు మీ సెల్ఫ్ ని ఒక డాక్టర్ లాగా ప్రొజెక్ట్ చేసుకోలేదు, జస్ట్ ఒక రీల్ లో చేసుకున్నారని మీరు చెప్పారు. బట్ ఆలీ గారు కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ తో వచ్చినప్పుడు, నా వైఫ్ నన్ను తీసుకొచ్చింది, నేను ఐమ్ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ ద రిజల్ట్, నాకు చాలా మంచిగా అనిపించింది. మొదట మిమ్మల్ని చూసినప్పుడు చిన్న అమ్మాయి లాగా ఉంది, మీ నాన్నని పిలువు అని చెప్పి ఒక చిన్న So- కామెడీగా మాట్లాడారు. సో మీరే ఆ టైంలో ఏం చెప్పారు అని అంటే, డాక్టర్ అని చెప్పి మిమ్మల్ని సంబోధించారు. ఇంత చిన్న వయసులో ఇద్దరు యంగ్ డాక్టర్స్ అని కాన్స్టెంట్లీ అదే చెప్పారు, యంగ్ డాక్టర్స్ అని. వై డెంట్ యూ కరెక్ట్ దెమ్? లైక్ వీఆర్ నాట్ డాక్టర్స్, మేము ఒక ఫౌండర్స్ Okay. మాకు డాక్టరేట్ ఉంది కానీ వీఆర్ నాట్ డాక్టర్స్ అని మీరు వి ఎందుకు కరెక్ట్ కరెక్టెడ్ చేయలేదు? దెమ్. కానీ correct them. ఇప్పుడు And ప్రెస్ అది మీట్ కూడా, లో కెమెరా ఆ. ముందు ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను వెంటనే మిమ్మల్ని ఆపేసి ఇది మాట్లాడకండి అని చెప్పలేను కదా. దాని Right. తర్వాత కూడా మీరు ఎక్కడ కూడా చెప్పలేదు, లైక్ ఆలీ గారు ఇలా అన్నారు, మమ్మల్ని డాక్టర్స్ అని నా మీద సంబోధించారు. కాంట్రవర్సీ నేనే క్రియేట్ చేసుకోలేం కదండి. అంటే సి దట్ వాజ్ అ ప్రెస్ మీట్ సో అండి. ఇప్పుడు కార్తిక్ అయితే ఎక్కడ డాక్టర్ అని పెట్టుకోలేదు కదా, మరి ఇద్దరు అండ్ అంటే చాలా అలా పెద్ద ఎలా ఆయన నా- యాక్చువల్లీ యాక్చువల్లీ అలా ఎలా నమ్ముతారు అంత పెద్ద? మాకు తెలుసు అంటే హీఈస్ అ బిగ్ కమీడియన్, అలాంటప్పుడు ఆయన అంత ఈజీగా నమ్మరు. సరే, అదే Industry లో ఆలీ చాలా గారికి మంది- మీరు కాల్ చేసి మీకు హెచ్కేలో హర్షిత ట్రీట్ చేసిందా, ఒక డాక్టర్ ట్రీట్ చేశారా అని అడగండి. మీరు అడగండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద ఆయనని ఈ వీళ్ళు క్రియేట్ చేసిన ఒక రక్కస్ లోకి లాగడమే చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు. బికాజ్ మీరు అడగండి అని అంటే నాకు ఎవరికి కాల్ చేయాలో నాకు ఒకసారి ఇదేగిలింది. సి హీస్ అ వెరీ బిగ్ పర్సన్. నాకు నా ఇంటర్వ్యూస్ లో గానీ, నా కాంట్రవర్సీస్ లో గానీ ఇట్లాంటి మిడిల్ ఆఫ్ దీంట్లో ఆయన దీంట్లో కాల్ చేయాలని అసలు- లేదు. మీకు పర్సనల్ గా కాంటాక్ట్ ఉంది అంటే ప్లీజ్ ఆస్క్. అంటే ఐ రియలీ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఫర్ ద పీపుల్ హూ ఆస్క్ మీ దిస్, అండ్ ఆల్సో బట్ యునో ఇఫ్ యూ హ్యావ్ ద కాంటాక్ట్ ప్లీజ్ ఆస్క్. మీరు అడిగి మీరు ఇచ్చేసుకోండి కావాలి అని అనుకుంటే. అండ్ ఆల్సో అక్కడ జరిగింది ఏంటి, మ్యామ్ కి చేసింది ఏంటి, పర్మనెంట్ ఐబ్రోస్, క్లీన్ అప్ సెషన్స్, సమ్ గ్లో అప్ సెషన్స్ కూడా చేస్తున్నారు. గ్లో అప్ సెషన్స్. మీ గ్లో అప్ సెషన్ హెచ్కేకి ఇస్ అ బ్రాండ్, ఐ మీన్ లైక్ దాంతోనే మీకు గుర్తింపు వచ్చింది. కానీ గ్లో అప్ సెషన్ వల్ల చాలా బ్యాక్ ఫైర్ అయిందంటే ఏం చెప్తారు?
ఎవరికి అయిందండి? ఎవరికైనా? అంటే మీకే క్లయింట్స్ నుంచి కానీ లేకపోతే లేదండి, ఇప్పటి Negative వరకు గ్లో అప్ feedbacks. వల్ల ఎవరికి బ్యాక్ ఫైర్ అవ్వలేదు. Hmm. ఇవి గత 25 రోజుల్లో వచ్చినవన్నీ ఎలిగేషన్స్. 40 మంది 50 మంది విక్టిమ్స్ ఉన్నారని అన్నారు, కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఒకళ్ళే కదా కెమెరా ముందుకి, ఒకరి ఒకళ్ళే వచ్చారు. ఒకరి- వాళ్ళది కూడా ఇద్దరు ఏదైతే వచ్చారు. ఉందో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ Hmm. కానీ ఇది కానీ మొత్తం Hmm. తీసుకొని వచ్చి బయట చూపించాం. Hmm. అట్లా ఎవరన్నా వచ్చారు అని అంటే డెఫినెట్లీ మేము చూపించడం, అసలు ప్రూఫ్ ఏంటి అని చూపించడానికి నేను చూపిస్తాను. Hmm. గ్లో అప్స్ వల్ల ఎవరికి ఏ రోజు బ్యాక్ ఫైర్ అవ్వలేదండి. Hmm. గ్లో అప్స్ ఆర్ ది ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ కస్టమైజ్డ్ టు అకార్డింగ్ టు దర్ స్కిన్. ఓకే. మీరు ఇప్పుడు వచ్చారనుకోండి మా క్లినిక్ కి, మీది ఒక స్కిన్ టెస్ట్ తీసుకుంటాం అనమాట. Hmm. మీ స్కిన్ కి మీ కన్సర్న్స్ తగ్గట్టు, మీ స్కిన్ కి తగ్గట్టు మా డాక్టర్ ఆ గ్లో అప్ అనేది ఒక ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి మేము కస్టమైజ్ చేసిస్తామండి. Hmm. మా డాక్టర్ డిసైడ్ చేస్తారు ఆ గ్లో అప్ లో ఏం వాడాలి అని చెప్పేసి. Hmm. అకార్డింగ్లీ మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. Hmm. సో దానివల్ల సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు యాక్నేకి వచ్చారు, యాక్నేకి వచ్చారని అనుకుందాం. మళ్ళీ ఒక 3 సెషన్స్ 4 సెషన్స్ టైం పడుతుంది అని అనుకుందాం. Hmm. ఒక సెషన్ అయిపోయింది, రైట్? ఒక సెషన్ అయిపోయిన తర్వాత వెంటనే నాకు యాక్నే తగ్గలేదు అని అంటే వాళ్ళు విక్టిమ్ అవుతారా? Hmm. అవుతారా? కాదు కదా. ఇట్ టేక్ సమ్ టైం. Hmm. ఇది స్కిన్, ఇది మ్యాజిక్ కాదు. Hmm. సో బట్ హెచ్కే ఉంది దానికే కదా, లైక్ Yeah, Exactly, we are not here to do- మీకు ఆ బీబీ గ్లో Exactly. ఇస్తామని So- చెప్తారు, దానికే కదా సో వస్తారు. ఇప్పుడు ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి హైదరాబాద్ లో, ఇన్ని Hmm. హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని గల్లీకి ఒక 10 ఉన్నాయి, అవును. అన్ని ఉన్నాయి. సో కంపారిజన్ ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు, హీఈస్ ఎ సర్జన్. ఇప్పుడు ఇదే పబ్లిక్ ఆ Yeah. గల్లీ క్లినిక్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టు చాలా క్లినిక్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు చాలా మంది ఎవరు మిడిల్ చెప్పారు క్లాస్ వెళ్ళట్లేదని? పీపుల్ వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అందంగా కనిపిస్తుంది అని అంటే పదే పదే దాని గురించే మాట్లాడుతుంది తను. Yeah. సో ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి కదా, Hmm. సో అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డెర్మటాలజిస్ట్లు కూడా ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న Hmm. డాక్టర్స్, అంటే 30 years 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, దే నో ఎవ్రీథింగ్, క్లినికల్ కేసెస్ కూడా అన్ని చూస్తారు. సో వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ని చూస్తారు. ఈ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ లో ఒక 100 మందికి రిజల్ట్ రాలేదంటే విల్ హీ బికమ్ ఎ బ్యాడ్ డాక్టర్? Hmm. చెప్పండి. Hmm. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దాట్, Hmm. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎంత వరకు సక్సెస్ రేట్ ఉంది అనేది చూస్తారు. ఈయన ఎలా, ఓకే వీళ్ళు గుడ్ డాక్టరా లేకపోతే వీళ్ళు గుడ్ లాయరా అనేది ఎలా తెలుస్తుంది? వాళ్ళకి Hmm. వచ్చిన సక్సెస్ రేట్ బట్టే కదా. అంతేగాని ఏ ఫీల్డ్ లో కూడా ఎవ్వరికి కూడా 100 out of 100% సక్సెస్ రేట్ అంటే కంప్లీట్ అసలు ఎవ్వరు సాటిస్ఫై అంటే అందరినీ సాటిస్ఫై చేస్తారు అనేది ఒక్క కంపెనీ లేదు. నాకు ఒక్క Hmm. కంపెనీ చూపించండి వేర్ Hmm. 100 out of 100 పీపుల్ ఆర్ సాటిస్ఫైడ్. ఎవరున్నారు? Hmm. సరే, యూ టెల్ మీ, Hmm. యూ నేమ్ వన్ Get me- కంపెనీ, get me one clinic క్లినిక్ అనే కాదు, ఎనీ ఎనీ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ. షూస్ లోనో లేకపోతే ఎక్స్టెన్షన్స్ లోనో బట్టల్లోనో అందరూ దీన్ని పొగుడుతూనే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా దీన్ని తిట్టట్లేదు. ఒక్క అన్సాటిస్ఫైడ్ క్లయింట్ లేరు, ఒక్క విక్టిమ్ లేరు అన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా చాలా ఇంటర్వ్యూస్ మీరు చేస్తుంటారు, మీ కింద నెగిటివ్ కామెంట్స్ రావా? వస్తాయి కదా. Hmm. So that is the హెచ్కే answer. చాలా ఎక్కువ అయిపోయాయి కదా, 100% లో 90% నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. బికాస్ ఇట్స్ ఆల్ పేడ్. పెయిడ్. ఓకే, లెట్స్ కన్సిడర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.